సార్ మీ పేరు? రాధాకృష్ణ. సార్ ఏపీలో ఫలితాలకి రెడీగా ఉంది. ఇప్పుడు జూన్ 4న. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఎలా ఉంటుంది, ఎక్కువ కూటమి అవకాశాలే ఉన్నాయి. 100 సర్వేలన్నీ ఎవరికల్లా పాజిటివ్‌గా చేసుకున్నారు సార్. ఈ పార్టీ వస్తదని చెప్పేసి ఒకళ్ళు ఆ పార్టీ. ఇప్పుడు 8 సర్వేస్ అంతా నీకు కూటమికే చెప్తున్నారు. 8 ఇంకా 1 ఆర్ 2 ఛానల్స్ అదర్ పార్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంతే, ఇంకేమైనా చెప్పాలా? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు ఎమ్మెల్యేగా? ఈసారి గెలుస్తాడు, వస్తాడు, ఆయన వస్తాడు. మెజార్టీ ఎంత రావచ్చు సార్ ఆయనకి? మెజార్టీ ఏం చెప్పలేము, కానీ మాకు నాన్ లోకల్ కదా అయినా ఆయన ఎమ్మెల్యే అవుతాడు. అలాగే లోకేష్ గారు కూడా సార్ మంగళగిరి నుంచి ఎక్కడ తగ్గకుండా పోటీ చేస్తారు మళ్ళీ. 100% అదంతా లోకేష్ ఎక్కువ చేస్తాడు ఆయన. సార్ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఏమైనా కొత్తగా ఏమైనా బాగలేదనేం లేదు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. కొన్ని ధరలు ఇసుకంట, మద్యం అంట, అంటే రూరల్ ఏరియాలోకి అయితే బాగుంది. పెన్షన్స్ ఇవన్నీ బాగున్నాయి. కొన్ని పథకాలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. డబ్బు అనేది అందరికీ, సంక్షేమం అనేది అందరికీ, కానీ దాంట్లో కూడా డెవలప్ కూడా ఉండాలి కదా. మెయిన్ డెవలప్ ఏం లేదు, కొంత డెవలప్ ఉంది, కొంత డెవలప్ లేదు. డబ్బులు ఎక్కువ పెంచినాడు, అది సార్. జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పేసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు సార్. దీన్ని ఎలా చూడాలని కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వారు కాన్ఫిడెన్స్ అంటారు? అంటే ఎవరెవరి నమ్మకం వాళ్ళది అనుకుంటాము. ఇక్కడ మనము టీడీపీ అనుకుంటాము, అక్కడ వైసీపీ వాళ్ళు, ఎవరి నమ్మకం వాళ్ళది. అది సార్. మొత్తానికైతే సార్ ఏపీలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీరు? 100% రావాలా, అది సార్. ఎన్ని సీట్లు రావు సార్ కూటమికి? కూటమి అయితే 125 చెప్పినారు, 115, 120 అని అనుకుంటాం, అంతే సార్. మీ పేరు? నా పేరు సూర్యచంద్ర. మనకి ఏపీలో ఎలక్షన్స్ దగ్గరగా ఉంది, రిజల్ట్ కోసం. ఎవరు నగ్గుతారు అనిపిస్తుంది సార్? మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసిన పనులు కానీ స్కీమ్స్ కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. చాలామంది నెగిటివ్తో ఉన్నారు ఈసారి, ఆయనకి వ్యతిరేకంగా ఓట్లేసారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని ఎలా చూడాలంటారు? అతను కుటుంబాలకు చాలా హెల్ప్ఫుల్గా స్కీమ్స్ కానీ అమ్మఒడి కానీ చాలా పథకాలు పెట్టిండు. దానివల్ల మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మొత్తం అన్ని సీట్స్ రాకపోవచ్చు, కానీ వచ్చే ఛాన్స్ అయితే జగన్కే ఉంది. ఇంకోటి ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయంట ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు టీడీపీ పోటీ చేసింది కదా, జనసేన కూడా పోటీ చేసింది. ఇప్పుడు 3 కలిపి కూటమి అయింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? మామూలుగా ఒక 100+ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూసి ఉంటారు, మీరు ఆల్రెడీ సర్వేలు చూసి ఉంటారు. ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి వైసీపీకి అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజలలో చాలా వరకు ఆదరణ వైసీపీకే ఉంది కదండి. అందువల్ల మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ జగన్కే ఉంది, వైసీపీకే ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే సార్ మీ పేరు? కొండయ్య. సార్ ఏపీలో దగ్గరగా ఎలక్షన్స్ దగ్గరగానే వచ్చేసింది, జూన్ 4న అందరూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సార్ సర్వేలను చూసుకుంటే ఎవరికల్లా అనుకూలంగా చెప్పుకున్నారు. ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో 151 సీట్లు వస్తాయని చెప్పేసి అన్నారు, ఒక పక్కన టీడీపీ కూటమి వస్తాయని చెప్పేసి చాలామంది కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? చోటు ఏంటండి, కామన్గా అయితే ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయం ప్రకారం టీడీపీ 100% స్కోప్ ఉంది, కూటమే వస్తుంది కన్ఫామ్. ఎన్ని సీట్లు రావచ్చు సార్ కూటమికి? సార్ ఆల్మోస్ట్ 95 కన్ఫామ్. ఎందుకంటే అటు కూడా ఉన్నాయి, అయినా కానీ కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దాడి ఎలా చూడొచ్చు అంటారు సార్? మొన్న మాచర్లు నిన్న రామకృష్ణారెడ్డి గారా? మన ఈవీఎంలో ఆయన బ్రేక్ చేశారు కదా. అది పక్కా క్రిమినలే. అంటే కూడా ఓటమి భయంతో చేశారని చెప్పేసి అయితే ప్రజలు అంటున్నారు కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎక్కడ ఒకటి ఉందండి, మాచర్ల రాజకీయం సపరేట్గా ఉంటుంది. అది ఎప్పుడు ఏంటంటే ఏదైతే రూరల్లోకి వస్తుందో దానికే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. అతను మాత్రం కావాలని చేసింది, అది ఓటమి భయంతోనే చేశాడు. అలాగే కొన్ని మిగతా చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యే దాడులు చేపిస్తున్నారు. సార్ దీన్ని ఎలా చూడాలి? రేపు తెలిసిపోతుంది కదా, జస్ట్ 4 తర్వాత రిజల్ట్ ఎలా బయటకు వస్తున్నాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. కానీ అనుకున్నంత వ్యతిరేకంగా అయితే చూడరు. టీడీపీ అనేది ఒక మంచి పార్టీ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఎంత మెజార్టీ రావచ్చు? 110% వెళ్తా అండి, పక్కా వెళ్తాడు. ఇప్పుడు కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఇంతకుముందు ఓటమి చూస్తున్నారు కాబట్టి ఈసారి 100% విన్ అవుతాడు. ఒకవేళ మీరు అన్న టీడీపీ అధికారంలోకి వస్తే కొంతమంది వైసీపీలో ఉన్న మంత్రుల మీద ఏమైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటివి ఏమి జరగవు, అంత దారుణంగా అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే పార్టీ ఎవరు కూడా నిలబెట్టుకోవాలని చూస్తారు.
అలాగే షర్మిల గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు అవినాష్ గారి మీద, వైఎస్ అవినాష్ రెడ్డి మీద. ఇది క్రిటికల్ అండి. విన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ టకాపర్గా ఉంటుంది. నా మీ పేరేనా? ఎం సాయిబాబా. ఆల్రెడీ జూన్ 4కి దగ్గరలోనే ఉన్నాం, ఇంకా 4 రోజులే ఉంది. సో ఎలా చూడొచ్చు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు, సర్వేలన్నీ ఏమో ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూస్తే వైసీపీ ఈసారి అధికారంలోకి రాదని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా చెప్తున్నారు బల్ల కొద్దీ. సో ఎలా చూడొచ్చు దీన్ని? అది మాత్రం పక్కా వైసీపీ అయితే రాదు, డెవలప్మెంట్ లేదు. ఇక పక్కా మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పథకాలు అందినాయి అని చెప్పేసి వైసీపీ లేదు ప్రచారం చేస్తారు కదా, పథకాలతో పాటు అభివృద్ధి లేదని చెప్పేసి కొంతమంది అన్నారు. సో మీరేం చెప్తారు? పథకాలు ఇచ్చేమన్నా సోమరపోతులు చేస్తుంది తప్ప ఏమీ లేదు. అదే డెవలప్మెంట్ ఉంటే పిల్లలు అమరావతి కంటిన్యూ అయితే కొన్ని వేల మందికి జాబులు వస్తాయి. అది 3 రాజధానుల విషయంలో మీరు ఏకీభవిస్తారా? ఉహు. 3 రాజధాని విషయం, 3 రాజధాని అక్కడ మామూలు ఒక రాజధాని అమరావతి రాజధానిగా ఉండాలండి. ఉండాలి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మెజార్టీ ఎంతవరకు రావచ్చు, అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అసెంబ్లీకి వెళ్తారు 50,000 నుంచి 1,00,000 వరకు కన్ఫామ్గా వస్తాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా కుట్రలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది అన్నారు. అలాగే వంకగైతే కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నేనే ఈసారి విజయం సాధిస్తానని. వాళ్ళు అనుకున్నా కానీ ఒక్కసారి చూశారు జనాలు, అందరూ పద్దాకా చూడరుగా. ఈ 5 ఏళ్ళు చూశారు. పక్క పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీలో అడుగు పెడతాడు. అలాగే మాచర్లో మన పిల్లిన రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి మనం చూసే ఉండొచ్చు. సో ఇదేంటి ఓటమి భయంతో చేసామని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేం చెప్తారు? అది కన్ఫర్మ్, వాళ్ళు ఓడిపోతున్నామని ఏమీ చేయలేక గట్ట ధర్నాలు చేసి చేస్తున్నారు. అది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు 151 సీట్లు వస్తాయని చెప్పేసి మనం లండన్ వెళ్ళిపోయారు కదా, దీన్ని ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? అది ఓవర్ కాన్ఫిడెన్స్. అదే వెళ్ళేవాడైతే వచ్చేస్తారు, అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే అతను పాప కోసం వెళ్ళాడని చెప్పి అనుకుంటున్నారు. పక్కా మాది మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. జూన్ 9న వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, హోటల్ కూడా బుక్ అయిపోయి అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళది ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళు అనుకున్నంత మాత్రం అయిపోద్దా? 5 ఏళ్ళు చేశాడు, సుఖమేముంది, ఏమీ లేదు అనుకొని ఈసారి పక్కా టీడీపీ జనసేన మాత్రం కూటమి చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు కూటమి? నాకు తెలిసి 100 నుంచి 120 లోపు సీట్లు వస్తాయి. 120 సీట్లు అది మిగతా వైసీపీకి రావచ్చు. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? ఫైన్ సార్, బాగున్నా. కానీ 4 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ రిజల్ట్కి. ఎవరి మటుకాలు అయితే సర్వేలు మామూలుగా చేయట్లేదు, మాదే అధికారంలోకి వస్తుందని. అటు ఎన్డీఏ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 151 వస్తాయని చెప్పేసి లండన్ వెళ్ళిపోయాడు. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే చాలా ఆన్సర్ కూడా వచ్చేసింది. వైనాట్ 175 అనే దగ్గర నుంచి వైనాట్ 151 వస్తుంది, ప్రభుత్వం అది వస్తుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవడైనా సరే మేమే వస్తామని చెప్తారు, అది కామన్. కానీ ప్రజలు తీర్పు వేరే ఇచ్చేశారు. అది 4వ తారీఖు మధ్యాహ్నానికి బట్టబయలు అవుతుంది. డోంట్ వరీ, ముందర ఉంది కదా, 4 డేసే కదా, దానికి పెద్ద ఇదే ఉంది. ఎవరి కాళ్ళు అనుకుంటారు అనుకొని, కానీ రిజల్ట్ వచ్చిన రోజు వస్తుంది, ఆ రోజు చెప్తారు అరే రే అని. అలాగే మాచర్లో పిల్లిన రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి అయితే మీరు చూసే ఉంటారు. ఓటమి భయంతో చేసామని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. దీన్ని ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇప్పుడు ఆ ఓటమి భయమా లేకపోతే ఇంకో భయమా అనేది ఏంటంటే రకరకాల ప్రతిపక్షం వాళ్ళు ఒకలాగా వీళ్ళు ఒకలాగా చెప్పుకుంటారు. బట్ అది మాత్రం అరాచకం, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాన్ని మేము ప్రజలుగా, మేము ఒక ఓటర్స్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సింది. అలా నిజంగానే ఊహించాల్సి వస్తుంది, ఓటమి అవుతున్నామని అలా చేయాల్సి వచ్చిందేమో, చేస్తున్నాడేమోనని అనుకోవాల్సి వస్తుంది. అలాంటి విధ్వంసకరమైన సంఘటనలు నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలా. నిజంగా అది ఓటమి దిశే. డిపాజిట్లు కూడా రావు తనకి, అంటే అంత క్రూరంగా ఎప్పుడు నేను ఎలక్షన్ చేస్తాను చూడలా. జూన్ 4న ఎలక్షన్ రోజు అయితే చాలా పోలీసులు కూడా చాలా టైట్ సెక్యూరిటీ మధ్యన కౌంటింగ్ జరపాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఓటమి భయంతో కొన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఏ పార్టీ గెలిచినా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోలింగ్ రోజు జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన మూలాన, అక్కడ జరిగినటువంటి హింస మూలాన, అట్లా జూనాలన ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఏంటంటే ఇక ఫర్దర్గా ఇలాంటి గొడవలు జరగకూడదు అనే దానికి సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. అది కనపడింది కాబట్టి. లేకపోతే ఎప్పుడు జరగనటువంటి ఇప్పుడు జరుగుతుందంటే కంపల్సరీ వాళ్ళు విధ్వంసం చేస్తారేమోనని, అంటే ఒక మేధావులకి కూడా డౌట్ వచ్చే ఎలిమినేట్ చేశారు వాళ్ళు అలాంటి ఎలక్షన్ రోజు. అందుకని కంపల్సరీ పెడితే అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ సంతోషంగా ఉండాలి. ఎలాంటి జరగకూడదనే సంఘటనతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భావించి చేస్తున్నారు. అది మనకి హింస చేశారు కాబట్టి. ఎప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఈసారి ఎందుకు అలా పెట్టాల్సి వస్తుంది? మనం ఆలోచన చేసేసుకుంటే ఇలాంటి హింసాత్మకమైనటువంటి పెళ్లి లేని వారు, పల్లి లేని వారు, ఈ వాళ్ళు ఓడిపోయే వాళ్ళందరూ కూడా చేసే పనులకి ఈ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేము భావిస్తున్నాం. అలాగే వైజాగ్లో జూన్ 9న ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు,
అటు వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా ప్రమాణ గారికి? వైజాగ్ ఒక పర్యాటక కేంద్రం అనమాట. అక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 75-80% బయట వాళ్ళు, విదేశీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చూస్తానికి వస్తారు. 25% ఉన్న ఖాళీలు ఫిల్అప్ అయి ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఋషికొండ ఎలా కరిగిపోతుందో రేపు 4వ తారీఖు వైసీపీ అలా కరిగిపోతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్సు. మెనూ పెడతాం, బిస్కెట్లు పెడతాం, చికెను, మటను, మేము ఇక వైనాట్ 175 అనేవాళ్ళు ఇక ఏంది అది? ఇప్పుడు కూటమి ప్రజలు తీర్పిస్తున్నారు. అరాచకమైన ప్రభుత్వాన్ని చూసాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ అరాచకమైన పాలనని, ఇంకోటి ఏంటంటే ఎందుకు అరాచకమైన పాలన అంటున్నామంటే, ఇప్పుడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి బ్రదర్. అలాంటిది మాకు చేతి నిండా పని ఉంటే ఎవరి దగ్గర మేము ముష్టి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ముష్టి ఇస్తే తీసుకోవాలి, మాకెందుకు, ఉద్యోగాల్లో ఏం లేవు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద నిరుద్యోగ యువత కానీ ఇక్కడ పబ్లిక్ కానీ హ్యాపీగా వెళ్ళి కూటమికి గుద్దారు. ఆల్మోస్ట్ ప్రజల్లోంచి స్పందన మాత్రం కూటమి కూటమి కూటమి. జస్ట్ అది 151 వస్తుందా అంటే కూటమి ముగ్గురు కలిసి చేశారు కాబట్టి డెఫినెట్లుగా ఇది కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే వైసీపీ వాళ్ళది. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్న పేరు నాని, కొడాలి నాని, మా అక్క రోజక్క, మరి అంబటి రాంబాబు, ఎవరైతే మహామౌలు తొడలు చరిచి జబ్బలు చరిచిన ప్రతి ఓడికి ఎక్కడికక్కడికి ఊడిపోతాయి ఇలా ఈ దెబ్బతో. అట్లా ప్రజలు, మనం కాదు, అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసినటువంటి ఇవి ఎక్కడికక్కడికి తుప్పు పట్టిపోయిన ఇనుపు తుప్పులాగా ఊడిపోతుంది, దాంట్లో నో డౌట్. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వంగాగీత విజయం సాధిస్తే డిప్యూటీ సీఎం అని చెప్పేసి జగన్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎట్లా ఉంటుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మామూలుగా మేము కూడా యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాం. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అస్త్రం పనిచేస్తలేదు, లాస్ట్ అస్త్రం ప్రజల్ని ఈ రకంగా కూడా మోసం చేయొచ్చు, ఆమె డిప్యూటీ సీఎం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి టార్గెట్ ఏ రూపం దాల్చిందో ఆలోచించి చేయండి. డిప్యూటీ సీఎంలు డిప్యూటీ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఈయన బటన్ నొక్కితేనే అక్కడ డిప్యూటీ సీఎంకి పవర్ లేనప్పుడు ఏ పదవి ఉంటే మట్టుకు ఏం బ్రదర్. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కలవాలంటే పరదాలు తీయాలని వాళ్ళు ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఇంకేంది డిప్యూటీ సీఎం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ పైన గెలుస్తున్నారు. వర్మ గారు, తెలుగుదేశం, వీళ్ళందరూ కలిపి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ మెజార్టీని ఎలా తగ్గించాలనే దాని మీద ఇది ఒక అస్త్రం వేశాడు. ఇది బుచికి ఇది ఏం పనిచేయదు. ఎందుకంటే ప్రజలు ఆరలేని, ఎందుకంటే అక్కడ ఏదది మన బీచ్లో ఉన్నటువంటి బీచ్ని పర్యాటక శాఖంగా ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ చేసేది వేరు. పవన్ కళ్యాణ్ సొంతంగా తన కష్టపడి కోటాను సంపాదించుకునే హీరో అక్కడ ఏమేమి చేయాలో ఆ ప్రజలకి హామీ ఇచ్చాడు. ఒక మాట చెబితే నిలబెట్టుకునేవాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అలాంటి వాడిని ఓడిస్తానికి చేసి ఈ జిమ్మెక్కులు తప్పితే డిప్యూటీ సీఎం ఇంకోటి అది ఇది అంతేగాని దాన్ని ఏం పనిచేయవు పవన్ కళ్యాణ్ గారి ముందల. అంటే యూత్ కానీ వాళ్ళు కానీ ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు రావాలి, ఒక రాజకీయాల్లో మార్పు రావాలి. అది ఆ మార్పు ఓన్లీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్రూ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. డెఫినెట్గా తనతో పాటు ఇంకా 21 సీట్లు 22 సీట్లు నిలబడ్డారు. 21 గెలవబోతున్నారు, ఇక నో డౌట్. జస్ట్ అంటే ఇప్పుడు 21 గెలవబోతున్నారని నేను ఎందుకు అంటున్నానంటే వైనాట్ 175 మేమే వస్తున్నామని వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. దాన్ని 4వ తారీఖు చూస్తాం డెఫినెట్గా. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం లేదు, ఏం లేదు బ్రదర్. ఎన్ని సీట్లు రావస్తారు ఈసారి కూటమికి? 150 అబోనే సార్ బ్రదర్, 150 అబోనే వస్తాయి డెఫినెట్లీగా. దీంట్లో అంటే పబ్లిక్ ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత బాగుందా లేదా మౌత్ టాక్ అనేది ఒకటి ఇంపార్టెంట్గా మనం అందరం ఉంటాం. ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుందని మారు వేషాలు వేసి తిరిగినా అలా మారు వేషాల్లో తిరిగినా ఏ కూటమిలో ఎవరెవరు తిరిగినా కానీ ప్రతి నోట కూటమి చంద్రబాబు నాయుడు సీఎం, ఇది డెఫినెట్లీగా జరగబోతుంది. వైఎస్ అవినాష్ మీద షర్మిలమ్మ విజయం సాధిస్తుందని చెప్పేసి చాలామంది సర్వేలు కూడా చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? డెఫినెట్లీగా షర్మిలమ్మ గెలుస్తుంది. ఎందుకంటే లేడీ ఒక రాజశేఖర్ గారి బిడ్డ, ఆమె బాణం అని చెప్పారు. సార్ వాళ్ళ అమ్మగారు కూడా నా బిడ్డకి ఓటేయండి దీవించండి అని చెప్పారు. సెంటిమెంట్లన్నీ పడతాయి. బాబాయికి గొడ్డలు వేటు, ఇక ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అది నిజం, అక్కడ లోకల్గా వాళ్ళందరికీ తెలుసు. డెఫినెట్లీగా అవినాష్ అనే అతను ఓడిపోతున్నాడు, షర్మిలమ్మ గెలుస్తుంది. అది రాజశేఖర్ బిడ్డ, ఆమె కూడా నిస్వార్థంగా వచ్చింది,
వాట్ ఈజ్ వాట్ అనేది అందరికి ప్రజలకు చెప్పింది కాబట్టి ఒకసారి ఆడబిడ్డ చెల్లి మన రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆ ప్రజలందరూ ఆలోచించి ఆమెను కూడా గెలిపిస్తారని నెంబర్స్ ప్రజలందరూ అనుకుంటున్నారు. నేనేం వెళ్ళి చూడలేకపోయినా డెఫినెట్గా షర్మిలమ్మ కూడా గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఒక రాజశేఖర రెడ్డి అభిమానిగా. జూన్ 4న అయితే కూటమి 151 సీట్లు అధికారంలోకి వస్తాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇక దాంట్లో నో డౌటు అది ప్రజల తీర్పు, ప్రజల యొక్క స్పందన. ఆ స్పందన చూసి మేము మాట్లాడతాం తప్పితే మాకు ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీతో మాకేం సంబంధం లేదు. ప్రజల యొక్క నాడి వేడి ఇక్కడ మాట్లాడుకునేది ప్రజల్లోంచి వచ్చిన స్పందన కాబట్టి ఆ స్పందన నేను తెలియపరుస్తున్నా. మాకు ఎవరు వచ్చినా ఏమొచ్చినా మా తిప్పలు మాకు తప్పవు కాబట్టి, బట్ ప్రజల స్పందన, ప్రజల యొక్క ఆకాంక్ష మాత్రం ఈ దుర్మార్గుడు పోవాలి, బాబు రావాలి అనేది ఉంది కాబట్టి డెఫినెట్లుగా కూటమి వస్తుంది, వచ్చిద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ పేరు? అమ్మిరాజు. సార్ ఏపీలో ఫలితాలకు అయితే దగ్గరగానే ఉంది జూన్ 4న. సార్ ఎవరు అధికారంలోకి వస్తారంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ మనం ఎవరికాల సర్వేలు అయితే ఎవరికాల అనుకూలంగా చేయించుకుంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఒక విధంగా చెప్పాలంటే జగన్ రావాలని కోరుకుంటాను. పైగా అంత కాన్ఫిడెంట్గా కూడా వేరే పార్టీలు చెప్పలేకపోతున్నాయి. సో ఎందుకు జగన్ పార్టీ వస్తుంది, ఎందుకు చంద్రబాబు పార్టీ వస్తుంది అన్నదానికి కారణం ఎవరి వ్యూస్ వాళ్ళవి. కాకపోతే ఏంటంటే మా పార్టీ వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఇప్పుడున్న ఎంప్లాయీస్ ఏమో ఏ పార్టీ వస్తుందో అన్న దృష్టితోటి ఎవరికి ఫేవర్ చేయకపోవచ్చు, లేదా కొంతమందికి ఫేవర్ చేయొచ్చు. అంతే తప్ప సపోజ్ జగన్ పార్టీ వస్తుంది అనుకుంటే అది పూర్తిగా ఆయనకే సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు వస్తాడనుకుంటే చంద్రబాబు పార్టీకే సపోర్ట్ చేస్తారు. అందుకుని వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ బాగా ఎక్కువైనాయి. బట్ జగన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నాడు అంటే అతను చేసిన పనులకే. ఎందుకంటే మనం చాలా పార్టీలు చూసాం, అది ఏ సెక్టార్కి ఉపయోగపడుతుందో మనకి ఎంతవరకు తెలియదు. కాదు ఇప్పుడు ఒక సెక్టార్కి అయితే చాలా బాగా ఉపయోగపడ్డాడు. వాళ్ళు సాలిడ్గా అతనికే వేస్తారు. మన అల్టిమేట్గా ఒక ఉన్నత వర్గాలకి ఏ పార్టీ వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఏదో అంటారు కానీ పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు విద్య గురించి, ఆరోగ్యం గురించి జగన్ తీసుకున్న శ్రద్ధ ఎవ్వరు ఇంతవరకు తీసుకోలేదు. అట్లాగే నేను ఈ పని చేశాను, మీరు నా పని నచ్చితే ఓటేయండి అంటున్నాడు. ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా అనలేదు. రాజశేఖర రెడ్డి తర్వాత అంత దమ్ముగా నిలబడిన వ్యక్తి జగన్. ఒకటి చంద్రబాబుకి ఓకే ఒక వర్గం వాళ్ళు చాలా సపోర్టు. సో ఆయన 5 ఏళ్లలో ఏమి సాధించాడు, ఇదిగో ఇది నేను సాధించాను నాకు ఓటేయండి అని ఒక్క మాట కూడా అనలేదు. ఎంతసేపు అవతల వాళ్ళ దుష్ప్రచారానికి బాగా ఊతమిచ్చి దాన్నే అవతలవాడు చెడ్డవాడు అని చెప్పడం తప్ప నేను మంచి చేశాను నాకు ఓటేయండి అని ఇంతవరకు ఎప్పుడూ అనలేదు. సరే పైగా అతనికి వయసు కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగినా కూడా ఏదో అతను మనకి బెనిఫిట్ చేస్తాడని ఉద్దేశంతో తిరుగుతున్నారు కానీ అతని మాట మీద నిలబడడు. ఇదేమో శ్రీలంకలా తయారవుతుందని అన్నవాడు ఇప్పుడు కొత్త పథకాలు ఇంకా ఎక్కువ డబ్బులతో ఎలా ఇవ్వగలడు? అలాగే అభివృద్ధి లేదు అంటున్నాడు ఆయన. పోయిన ఆయన ఏమేమి అభివృద్ధి చేశాడో ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇదే నేను చెప్పదలసిన విషయం. సరే ఎవరు వచ్చినా ఒకటే, కాకపోతే ఏంటంటే ఎవరు వస్తారన్నదానికి మీడియా వాళ్ళ ఉత్సాహం కూడా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి కూడా పాపులారిటీ పెరగాలి కాబట్టి తప్పనిసరిగా మన అభిప్రాయాలు తీసుకుంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఓట్లేరు. ఆ లెక్కని ఇప్పుడు చంద్రబాబు నెగ్గాడంటే వాళ్ళ కులం వాళ్ళు కాదు, వాళ్ళ కులం వాళ్ళు ఎంతో చాలా తక్కువ పర్సంటేజ్. కాకపోతే పవన్ కళ్యాణ్ నన్ను చూసి కాకుండా నా కులం చూసైనా ఓటేయండి అని అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. అసలు వచ్చి ఏం చేయగలడు? సరే అక్కడ ఇల్లు కొన్నాడు, సరే ఎలక్షన్ అయిపోయింది, రెస్ట్ కోసం అక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడే లేడు, రేపు ఎప్పుడు వస్తాడు? ఏమి రెస్ట్ కావాలి? ఏమి కష్టపడ్డాడని రెస్ట్ కావాలి? పోనీ ఇక్కడ ప్రొడ్యూసర్ సగంలో సినిమాలు ఆగిపోయినాయి, అయ్యనే తీయచ్చు కదా. కొంచెం ఆలోచిస్తే అతనిలో ఎమోషన్ తప్ప ఏమి ఇంకోటి ఏం లేదు. అందరూ అన్నట్టుగా ప్యాకేజ్ స్టార్ అంటే రియల్ ప్యాకేజ్ స్టారే. ఓకే.
పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాడి ఓటమిపైతో చేశారని చెప్పేసి అంటున్నారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు? ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లో దాడి చేశారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఓటమిపైతో చేశామని చెప్పేసి విమర్శిస్తున్నారు కదా చాలామంది. అయితే మీరేం చెప్తారు? తప్పనిసరిగా ఎవరు చేసినా ఖండించాలి. అది పిన్నెలు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా తప్పనిసరిగా ఖండించాలి, శిక్షించాలి ఇక్కడ. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు సర్వే అయితే వైసీపీకి 51 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన అంటున్నారు కదా సార్, ఆయన కాన్ఫిడెన్స్తో, ఈ కాన్ఫిడెన్స్ అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు? శాంత్ కిషోర్ ఒకసారి లక్ సరే, అతను లక్ పని చేసి అతను కమర్షియల్ అతను. సో జ్యోతిష్యం చెప్పినట్టే ఒక్కోసారి నెగ్గింది కాబట్టి అతను కూడా 10 మంది తిరుగుతారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాడు, పని జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఓకే అతని వల్ల ఏదైనా బెనిఫిట్ ఉంటుందని కొంతమంది తిరుగుతున్నారు, కానీ అతని వల్ల ఏమీ ఒక పైసా అయితే ఏమీ ఎవరికి లాభం ఉండదు. అలాగే ఎన్ని సీట్లు రావచ్చు సార్ మీ అభిప్రాయం వైసీపీకి? ఆ? మీ అభిప్రాయంలో ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? వైసీపీగా మినిమం అయితే 150 వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి సాలిడ్గా 40% ఉన్నది. మిగతా 60%లో 30% అలాగే ఓట్లేరు. ఆ 30%లో 10% వేసిన వైసీపీకి డెఫినెట్గా జగన్ గెలుస్తాడు. ఒకవేళ వీళ్ళు అన్నట్టు జగన్ లండన్లోనే ఉండిపోతాడు, ఇక రాడు, 2 విమానాలు ముందే అయిపోయినాయి, ఈ దరిద్రం అంతా ఇక మానేయాల. ఎక్కడా లేని కులం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అది తప్పనిసరిగా అందరూ ఖండించాల్సిందే. ఓకే సార్, గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి పోలింగ్ బాగా పోల్ అయిందని చెప్పేసి మనం చూసే ఉంటాం న్యూస్లో గట్రా. సో ఇది ఎవరికి మంచి చేస్తుంటారు, ఎవరికి చెడు చేస్తుంటారు? 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే జగన్ని చాలా దుష్టుడని క్రియేట్ చేశారు, అతన్ని ఎలాగైనా ఓడించాలని కొంతమంది వర్గాలు అనుకుంటున్నారు. ఆ వర్గం వాళ్ళు హైదరాబాద్ నుంచి, ఇతర ఊళ్ళ నుంచి, అమెరికా నుంచి వాళ్ళంతా అమరావతిలో పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళు వచ్చి ఎలాగైనా జగన్ ఓడించి, ఇప్పుడే చూసిన ఒక గ్రాఫిక్స్, మళ్ళీ చంద్రబాబు వస్తే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుందని. ఈ గ్రాఫిక్స్ తర్వాత ఏ ఉండవు. అట్లాగే ఎందుకు పండి అంటే ఓకే ఒకవేళ జగన్ ఓడిపోతాడేమో అని వాళ్ళందరూ కూడా ఎక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు కదా. తప్పనిసరిగా ఈ మా పథకాలు పోతాయేమో, మమ్మల్ని చూసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో బాగా వేసి ఉండొచ్చు. సపోజ్ మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్లో అంత రిచ్ కమ్యూనిటీ, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 34%. అట్లాగే అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అందులో రిచ్ కమ్యూనిటీ కానీ, అప్పర్ కమ్యూనిటీ కానీ, అప్పర్ క్లాస్ కానీ ఎవ్వరూ మామూలుగా 100% వేస్తారంటే నాకు డౌటే. మనం చాలాసార్లు చూసాము. ఈసారి తప్పనిసరిగా జగన్ ఎట్టి పరిస్థితుల్లో వస్తాడు, రావాలి కూడా. ఎందుకంటే అతను చేసే మంచి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఫస్ట్ అయ్యే డెవలప్ అవ్వాలి. మనలాగే మనం చదువుకుంటే మన ఊళ్ళోనే రావాలని ఉద్యోగం లేదు కదా. హైదరాబాద్లో రావచ్చు, అమెరికాలో రావచ్చు, లేకపోతే లండన్లో రావచ్చు. సో అక్కడ అభివృద్ధి లేదంటే అదే అభివృద్ధి. నువ్వు ఉద్యోగం చేసుకుంటానికి అవకాశం కల్పించడమే అభివృద్ధి. ఇవాళ జిఎస్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగింది, మరి దాన్ని కూడా అభివృద్ధి అనొచ్చు. ఇంతకంటే ఏం రుజువులు కావాలి? అయితే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఏదో నేను ఓట్లు ఏమన్నట్టు అడగనటం కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తున్నాను. అలాగే జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే హోటల్స్ కూడా బుక్ అయిపోయాయని చెప్పేసి అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు? ఇది కాన్ఫిడెన్సే. లాస్ట్ టైం కూడా చెప్పాడు కదా ఆయన, నేను తప్పనిసరిగా గెలుస్తానని. అలాగే ఓటింగ్ టైంలో, ఇది కౌంటింగ్ టైంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చంద్రబాబు గారు అని చెప్పారు, ఇక మనం వచ్చేసాం, మనమే గెలుస్తున్నాం అన్నాడు. ఒకవేళ 151 వచ్చి అతను కనుక గెలిచాడు కాబట్టి నిజంగా జగన్ కనుక ఆ రోజున అనుకుని ఒక 10 మందిని తీసుకుంటే ఇవాళ టీడీపీ పరిస్థితి ఏముండేది? సోదిలకు కూడా ఉండేది కాదు. చెప్పాలంటే ఇది టీడీపీ నిలబడటానికి కారణం జగన్ బెచ్చే. ఇవాళ కూడా జగన్ తప్పనిసరిగా వస్తాడు. ఏమి అందులో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. అతను ఎప్పుడేం చెప్పినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. తను ఏ పని అనుకున్నా కూడా చాలా సిన్సియర్గా, సీరియస్గా చాలా కష్టపడతాడు. ఒకవేళ చెప్పాలి అంటే ఇవాళ ఉన్న యువతరానికి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 9 ఏళ్ళు రోడ్డు మీద ఉన్నాడు, 16 మాసాలు జైల్లో ఉన్నాడు, అయినా చెక్కు చెదరలేదు. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు 151 సీట్లు వస్తే మళ్ళీ 3 రాజధానులు కట్టుబడి ఉంటారంటారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఈసారైనా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. తప్పనిసరిగా వైజాగ్ రాజధాని అవుతుంది. మిగతా అతను అనుకున్నట్టు ఏమైతే అనుకున్నాడో అవి తప్పనిసరిగా 3 రాజధానులు ఉంటాయి. ఒకటి న్యాయ వ్యవస్థ,
ఒకటి పరిపాలన, ఒకటేమో సెక్రటేరియట్ వ్యవస్థ. తప్పనిసరిగా 3 రాజధానులు ఉంటాయి.